హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్. ఇప్పుడైతే మనము ఈరోజు వచ్చేసి ఊబర్ యాప్లో మొత్తం ఏమేమి ఫీచర్స్ ఉంటాయి మొత్తం చూపిస్తా మీకు. మైనస్ బ్యాలెన్స్, మొత్తం వ్యాలిడ్ మొత్తం చూపిస్తా. చూడండి. యాప్ గురించి అర్థమైన కాడికి నేనైతే మ్యాక్సిమం ట్రై చేస్తా. ఆ, చూడండి, మీకు ఈ యాప్ ఎంతవరకు ఉపయోగపడుతుందో ఏమో మొత్తం తెలుసుకుంటారనేసి. ఊబర్ డ్రైవర్ యాప్. ఊబర్ అంటే మళ్ళీ బుకింగ్ చేసేది, సారీ, ఊబర్ డ్రైవర్ యాప్. ఓకే, చూపిస్తా చూడండి. మన ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. డ్రైవర్ యాప్ ఓపెన్ చేసామంటే మనకి ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూడొచ్చు, మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఉన్నాం కాబట్టి మనకు వచ్చేసి ఇవన్నీ మొత్తము ఇంటర్ గో ఇంటర్సిటీ గో ఇంటర్సిటీ రెండు ఉన్నాయి. గో ఇంటర్సిటీ సెడన్ ఇంటర్సిటీ, ఊబర్ గో సెడన్, మొత్తం అయ్యి ఊబర్ ప్రీమియము 156 ఉన్నాయి. చూడొచ్చు. ఇప్పుడు మనము యాప్లోకి వెళ్దాం. ఇది మొత్తం మెయిన్ ఫేస్ అనమాట. ఇది చూడొచ్చు. దీంట్లో పైన 3 స్టెప్పులు ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ స్టెప్, లాస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్. ఎంత అమౌంట్ అయితే ఈరోజు ఎంత అయిందో అంతే చూపిస్తుంది. ఎంత అమౌంట్ అయితే అంత చూపిస్తుంది. థర్డ్ స్టెప్ వచ్చేసి పాయింట్స్, ఊబర్ ప్రో పాయింట్స్ అంటారు దీంట్లోని. ఈ పాయింట్స్ చూపిస్తుంది. నెక్స్ట్ పోతే ఇక్కడ కేటగిరీస్ ఉంటాయి. చూడండి, కింద డాట్స్ ఉంటాయి కదా, డాట్స్ కింద ఇది ఈ లైన్ అనమాట. ఈ 96 అనే కాడ దీని కాడ డాట్స్ ఉంటాయి కదా, ఇది క్లిక్ చేశారంటే మీకు ఇక్కడ మొత్తం వచ్చేసి కేటగిరీస్. ఇది ఫస్ట్, ఇది ప్రీమియర్, లగ్జరీ అనమాట. సెడన్, అది కూడా కొంచెం లగ్జరీ టైపే. ఇంటర్సిటీ, బయటికి మీకు చెప్పాను కదా, ఇంటర్సిటీ అంటే బయట అవుట్ స్టేషన్ మాదిరి అనుకోండి. ఇంటర్సిటీ అంటే ఎక్కడికైనా పడవచ్చు. మ్యాక్సిమం మనకి దగ్గర పడుతుంది. సంగారెడ్డి, మేడ్చల్ ఇలా పడుతుంది అనమాట. నెక్స్ట్ ఇది ఊబర్ గో. ఇది కామన్, ఇది నార్మల్. మనకు డబ్బులు అంటే బుకింగ్లో ఫుల్గా ఉంటాయి, కానీ మనం దాంట్లో చూసుకొని తీసుకోవాలి. అది చిన్న బండ్లకు వర్కౌట్ అవుతుంది. వేగనారు ఇటు ఈ బండ్లకు, మన బండి కూడా వర్కౌట్ అవుతుంది. నేను ఇప్పుడు లాస్ట్ ట్రిప్ వచ్చింది కూడా ఊబర్ గోనే. అట్లా అనమాట ఈ కేటగిరీస్. నేనైతే ప్రజెంట్ ఆపేసిన, ఏది ఊబర్ గో అనేదాన్ని ఆపేసిన పూర్తిగా. ఎందుకంటే మనకు పడితే సడన్ అన్నా ప్రీమియర్ అన్నా పడుతుంది అనేసి నేను ఆపేసిన. ఓకే, ఇదో కేటగిరీ అయిపోయింది. నెక్స్ట్ చూడండి, మొత్తం ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. నాది, నా ఫోటో, నా రేటింగ్ 4.6 ఉంటుంది పైన. ఈ త్రీ డాట్స్ కొట్టారంటే ఇట్లా ఉంటుంది. మొత్తం నా పేరు ఇవన్నీ వచ్చాయి అనమాట. కింది కంటే 11 మంత్స్ అయిందంట. 643 ట్రిప్పులు కంప్లీట్ చేసామంట 11 మంత్స్లో. ఐ లవ్ మై డ్యూటీ, తెలుగు, ఫ్రమ్ హైదరాబాద్. అట్లా అనమాట. మొత్తం ఇవన్నీ ఉంటాయి. ఇట్లా ఈ మన ప్రొఫైల్కి సంబంధించింది. వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా నేనే పెట్టా. ఓకే, ఇంక ఈ నుంచి పక్కకి వెళ్ళిపోదాం, బ్యాక్ వస్తాం. మళ్ళీ ఇటు ఓపెన్ చేసి ఇన్బాక్స్. దీంట్లో మీకు మొత్తం వివరంగా అన్నీ ఉంటాయన్నమాట. ఊబర్ మెసేజ్ పంపిస్తా అంటారు కంపెనీ అతను, మనకి ఈ వీడియోలు చూడండి, ఆ వీడియోలు చూడండి, మీకు నచ్చిన ఈ వీడియో చూడండి అని చెప్పేసి నీట్గా ఉంటుంది. మీ బకాయిల లిమిట్ సంబంధించిన మార్పు, ఇట్లా మొత్తం ఇన్బాక్స్ ఉంటుంది అనమాట. దీని సపరేట్. మళ్ళీ అది డాట్లు ఇవ్వదాం, అదేందో మళ్ళీ వెనక్కి పోతుంది. మూడో ఆప్షన్, రెండోది రిఫర్. అంటే ఎవరినైనా ఇన్వైట్ చేయాలంటే ఇన్వైట్ చేయొచ్చు. 30 ట్రిప్పులు కొడితే 2000 వస్తుందంట మనకు. ఇది ఒక స్టెప్. అంటే ఎవరినైనా ఇన్వైట్ చేయొచ్చు, నేను ఏదో ఎక్కించుకోవని చెప్పి. కానీ బండి కాగితాలన్నీ పర్ఫెక్ట్గా మనము అప్లోడ్ చేయాలి కదా, అంతే, వదిలేయండి. ఇది మనకు రిఫర్ చేసింది లేదు, ఏం లేదు. నెక్స్ట్ మూడోది నోడు తిరగదే. ఇది ఆపర్చునిటీ, ఇది ఆఫర్లు అనుకోండి. మనకు ఏం ఆఫర్లు ఉన్నాయి? ఏం ఆఫర్లు అంటే మనకు ఏదో అది మనకు ఓలాలో ఏదో అంటారు దాన్ని,
ఓలాలో నాకు పేరు రావడం లేదు అది. ఇన్సెంటివ్స్ టైప్ అనుకోండి. చూడండి మనకు ట్రిప్పులు ఎన్ని ఇచ్చిండో. ఈ ట్రిప్పుల్లో మనకు 45 ట్రిప్పులు కొడితే 2100 వస్తుందంట. దానిపైన ప్లస్ 10 ట్రిప్పులు కొడితే 900 ఎక్స్ట్రా. ఇట్లా మనకు ఆఫర్లు ఇస్తారనమాట. ఇన్సెంటివ్ టైప్ అంతే. ఇన్సెంటివ్ ఇది కూడా అంతే. పికప్ ఇవన్నీ న్యూ అంటే మనం కొత్తది పెట్టుకుంటే నెక్స్ట్ వీక్ నెక్స్ట్ తర్వాత దానికి ఏం పెట్టుకోవచ్చు అనేది ఆప్షన్. అంటే ఇప్పటికి అయిపోయింది, తర్వాత ఇప్పటికి మనకు శుక్రవారానికి అయిపోతుంది. రేపు ఏం పెట్టుకోవాలి అని ముందే మనం సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఏది క్వశ్చన్ 1, క్వశ్చన్ 2, క్విట్ 1, క్విట్ 2, క్విట్ 3 అని 3 ఉన్నాయి. దీంట్లో నీ ఇష్టం. నేను 25 ట్రిపుల్ చేస్తా అంటే ఏదో కింది, నేను 35 కొడతా అంటే ఏదో రెండోది, నేను 45 ట్రిప్పులు కొడతా అంటే పైది. నీ ఇష్టం, నీ కెపాసిటీ అంతే. వాళ్ళు నోరెత్తరు, నువ్వు సెలెక్ట్ చేసుకోవాల్సిందే. ఓకే, ఇంకా నెక్స్ట్ పోతే ఇది ఎర్నింగ్స్. మెయిన్ ఇంపార్టెంట్ ఎర్నింగ్స్. చూశారు కదా, నేను జస్ట్ 4 రోజులకు 5640 రూపాయలు చేసిన. మొత్తం 6వ తేదీ నుంచి 13వ తేదీ దాకా ఉంటుంది. ఈరోజు 4 చూసుకోవచ్చు. ఇదో ఇక్కడ ఉంది కదా, ఇది మొత్తం మీకు అర్థమవుతుంది క్లారిటీగా. 18 ట్రిప్పులు కొట్టినా, 34 పాయింట్లు వచ్చింది. 24 hours 28 minutes అంట ఆన్లైన్. ఓకే, డన్. ఇట్లా మనం ఎంత ఎర్నింగ్ చేసినాం మీకు డౌట్ వచ్చినప్పుడు ఒక్కొక్క బుకింగ్ ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు. ఒక్కొక్క బుకింగ్ ఓపెన్ చేసుకుంటే మీకు నీట్గా బుకింగ్లు మొత్తం కానొస్తాయి. ఎంత చేసినాం, ఎంత కథ అని నీట్గా అర్థమైపోతుంది. ఇంకా మీరు మంత్లీ వైజ్ చూసుకోవాలన్నా, వీక్లీ వైజ్, మంత్లీ వైజ్ చూసుకోవాలన్నా చూడొచ్చు. ఇక్కడ ఇవన్నీ మొత్తం బిల్లులే. మీరు మొత్తము ఏ నెల ఎంత తోలిండ్రు, ఏం కథ, మొత్తం బిల్లులు ఉంటాయి అన్నమాట. అట్లా మీకు అర్థమైంది అనుకుంటానా దీని గురించి. ఇప్పుడు పోతే ఊబర్ ప్రో. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మన రేటింగు, మనకి ఎంతమంది రేటింగ్ ఇస్తాండ్రు మనకు తెలియాలి కదా. ఇప్పుడు ఓలాలో అయితే ఎట్టా తెలియదు, ఊబర్లో తెలియాలి కదా. చూడండి, చూపిస్తా. దీన్ని క్లిక్ చేయాలి. దీన్ని స్టార్ రేటింగ్ కార్డ్ టచ్ చేయాలి. 297 మంది మనకు 5 స్టార్ ఇచ్చిండు. 12 మంది వచ్చేసి 4 స్టార్ ఇచ్చిండు. 3 వచ్చేసి 3 స్టార్ ఇచ్చిండు. 4 వచ్చేసి 2 స్టార్ ఇచ్చిండ్రు. నెక్స్ట్ మనకు 1 స్టార్ వచ్చి 18 మంది ఇచ్చిండ్రు. అట్లా ఉంటుంది మనతోని, ఏం చేయలేం. స్టార్లు కామన్. ఇది క్యాన్సిలేషన్ రేటింగ్. అంటే మనం క్యాన్సిల్ చేసినాం కదా, ఇది క్యాన్సిల్ చేసినందుకు మనకు ఎంత రేటింగ్ ఉంది, ఏం కథ అని 2% పెంచుకోవాలా. మనమైతే 20 ట్రిప్పులు క్యాన్సిల్ కొట్టినాం, 203 ట్రిప్పులు తోలినాం. ఇంకా కామన్ ఇంకా ఇవన్నీ క్యాన్సిల్. ఓకే, నెక్స్ట్ ఇంకేముంది, అయిపోయింది. అది వ్యాలిట్, మెయిన్ ఇంపార్టెంట్. వ్యాలిట్ చూడొచ్చు. వ్యాలిట్లో మనకు దగ్గర మనం అంతా తోలేసినాం. ఈ ట్రిప్ బ్యాలెన్స్ ఉండ 180 రూపాయలు అంతే, మైనస్. ఎయిర్పోర్ట్కి వేసుకొని వచ్చింది బ్యాలెన్స్ ఉండ. కింద మనకు 432 రూపాయలు. అది ఇన్స్టెంట్లీ టుడే, అంటే ఈరోజు డబ్బులు పడిపోతుందిలేండి కొంచెంసేపు అయితే. అంటే నాకు బ్యాలెన్స్ బాకీ ఉన్నాడు కాబట్టి మీరు అదే అనుకోవచ్చు, డబ్బులు ఎలా వస్తాయంటే మనకు ఈ మైనస్ బ్యాలెన్స్ అనేది 1600 దాకా అప్పిస్తాడు. 1600 దాకా ఉంటుంది. 1600 దాటిందంటే ఇంకా క్యాష్ బుకింగ్ లేడు. అంటే కస్టమర్కి డబ్బులు ఇస్తాను అంటాడు కదా, డబ్బులు ఇచ్చే బుకింగ్ లేడు. ఓన్లీ వ్యాలెట్లో కట్టేయటే, మనకు అకౌంట్లో కట్టేయటే ఉంటాయి. ఆ మంచి అకౌంట్లో, కస్టమర్ అకౌంట్లో కట్టేయటే ఉంటాయి ఓన్లీ. బాగా అర్థం చేసుకొని, కొంచెం పొరపాటైనా ఏమని అనుకోవద్దు, క్షమించండి. వాళ్ళు కస్టమరు డైరెక్ట్ ఊబర్కు డబ్బులు డైరెక్ట్ కొట్టే వాళ్ళ కస్టమర్లు ఉంటే అటాటి కస్టమర్లనే ఇస్తాడు. మళ్ళీ మనం రీఛార్జ్ చేసుకుంటే మళ్ళీ వానికి డబ్బులు కట్టేస్తే ఊబర్ అతను మళ్ళీ మనకు బుకింగ్లు ఇస్తాడు. కామన్. అట్లా మనకు ఎక్కువ మన డబ్బులే అతని కాడు ఉందంటే 24 అవర్స్లో మన అకౌంట్కు పడిపోతుంది. నైట్ 12 దాటినాక మార్నింగ్ 6-7 కల్లా డబ్బులు పడిపోతుంది అంతే. ఓకే, ఇంకేముండయి. అకౌంట్స్ దీంట్లో
మన బండికి సంబంధించిన డాక్యుమెంట్స్, ఇన్సూరెన్స్, అబౌట్ మొత్తం ఉంటాయన్నమాట. ఇవి కొంచెం మన వెహికల్ కాగితాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ మనం ఏం టచ్ చేయొద్దు, మనకు అనవసరం. వీటిని ఏం టచ్ చేయాల్సిన అవసరమే లేదు మనకు. జస్ట్ మన వెహికల్ ఉంది, ఏ వెహికల్, ఇదొకటి పైన టయోటా ఇటియోస్, అంతే. ఓకే, మీకు ఇంకా క్లారిటీగా అర్థమైంది అనుకుంటానా. నెక్స్ట్ పాయింట్, లాస్ట్ ఫైనల్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఓకే, డన్. ఇది ఇక్కడ సర్చ్ బార్ ఉంది కదా, సర్చ్ బార్లో మీరు ఎక్కడైనా ఉండండి, ఒక ఎయిర్పోర్ట్ తప్ప మీరు ఏడన్నా ఉండండి. అంటే నాకు తెలిసి మ్యాక్సిమం రైల్వే స్టేషన్ కానీ, లేదు మామూలుగా అమీర్పేట ఇట్లా మంచి మంచి ఏరియాలలో, బాగా బిజీ ఏరియాలలో ఉండి నేను ఇంటికి వెళ్ళిపోవాలా అనే టైంలో ఇక్కడ ఉండి చూసారా, హోమ్ అని, గో టు హోమ్ అని ఉంది కదా, కొండాపూర్ మీద క్లిక్ ఇచ్చారంటే అయిపోయి డైరెక్ట్ నీకు కొండాపూర్కి బుకింగ్ పడుతుంది. మ్యాక్సిమం పడుతుంది, ఒకవేళ అమీర్పేటలో ఉండరు, మ్యాక్సిమం డైరెక్ట్ కొండాపూరే పడవచ్చు. లేదంటే హైటెక్ సిటీ పడినాక హైటెక్ సిటీ నుంచి కొండాపూర్ పడుతుంది. అట్లా పడుతుంది అన్నమాట, ఇబ్బంది ఏం లేదు. పడుతుంది కాకపోతే ఒక్కొక్కసారి సతాయిస్తుంది, ఒక్కొక్కసారి పడదు. ఒక్కొక్కసారి మనము కొండాపూర్ పెడితే అమీర్పేట నుంచి చార్మినార్కి వస్తుంది, అటు ఎల్బీ నగర్కి వస్తుంది, రకరకాలుగా వస్తుంది. నాకైతే ఒకసారి కూడా పడలా. గోటు పెట్టి పడింది, 2-3 సార్లు ఏం పడింది గోటు పెడితే. మళ్ళీ నేను పెట్టదలుచుకోలే, అయ్యే వస్తా అంటే మామూలుగా బుకింగ్లు ఎక్కువ వస్తా అంటే కాబట్టి కామన్. ఓకే, ఇంకంతే. ఇంకా వీడియో మీకు నచ్చింది అనుకుంటానా. ఇంకంతే, నేను మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటానా. ఇంకా మీలో ఎవరికైనా అర్థం కాకుంటే మళ్ళీ ఒకసారి చెప్పండి, మళ్ళీ నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏదో నాకు తెలిసిన కాడికి ఎక్స్ప్లెయిన్ చేసిన నీట్గా. ఓకే, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.